ఇంటి మీదకి అందరినీ పంపించాడు సార్. ఓకే, నేను మీ అసలు పేరు కానీ మీరేం అడగను, కానీ మిమ్మల్ని ఏమని పిలిచేవాడు మీ పేరు కాకుండా? బుజ్జి అని పిలిచేవాడు. మీరేమైనా ఆక్షేపించేవాళ్ళ అసలు నువ్వెవరు నన్ను ఆ పేరు పెట్టి పిలవడానికి అని చెప్పి? లేదు సార్. ఓకే, మీతో సన్నిహితంగా వెళ్ళడానికి ఏమైనా ప్రయత్నాలు చేసేవాడమ్మా? బహుశా క్షమించాలి ఈ ప్రశ్న అడుగుతున్నందుకు, ఎందుకంటే తన గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ఈ ప్రశ్న అడుగుతున్నాను. మీ దగ్గరికి చేరుకున్నది మీకు సన్నిహితంగా మెలిగేందుకు ఏమైనా ప్రయత్నాలు చేశాడు అనిపించిందా మీకు? అప్పుడైతే లేదు సార్. ఈ మధ్య కాలంలోనే మేడం పిఏ అయినప్పటి నుంచి ఇలాగా ఇబ్బంది పెడుతున్నాడు సార్. ఏమనేవాడమ్మా, ఏమనేవాడు ఒక్కసారి? ఎందుకంటే తెలుగు ప్రజలు చూస్తున్నారు, కొన్ని లక్షలాది మంది చూస్తున్నారు ఇప్పుడు ఈ స్టోరీని. ఒక్కసారి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. నువ్వు నాతో ఉండాలి, నువ్వు అందంగా ఉంటావు, నిన్ను చాలా మంది ఇష్టపడుతున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే నువ్వు కానీ నేను కానీ సెటిల్ అయిపోతా, రాజకీయ పరంగా కూడా నేను పైకి ఎదగొచ్చు. ఒక్కసారి మీరు లైన్లోనే ఉండండి. ఇక్కడ ఒక చార్ట్ బయటకు వచ్చింది, నా దారిలోకి ఎలా రాదో నేను చూస్తాను. అయినా నీకు ఇంతకు ముందు చెప్పాను కదా, దాని అందానికి చాలామంది పడి చేస్తున్నారు. మా పార్టీకి సంబంధించి ఇక్కడ ప్రస్తావించారు చాలామంది అంటూ, మా టీడీపీలోనే చాలామంది. ఇది ఒక్కసారి మాట్లాడితే చాలా అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి ఛాన్స్ నేను వదులుకోను. నేను మా వాళ్ళు పైకి రావాలంటే బుజ్జి ఒక్క దాయి మా అందరికీ దారి. ఈ మెసేజ్లు మీకు వచ్చేవమ్మా, లేకపోతే ఒక్కసారి ఈ చార్ట్ గురించి చెప్తారా? వాళ్ళ ఫ్రెండ్ నాకు పెట్టాడు సార్, పేర్లు అయితే నేను రిలీవ్ చేయలేను. ఓకే, అర్థమైంది. సో దీంట్లో బుజ్జి అంటే మీరేనా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారనుకుంటున్నారు? నేనే సార్. మిమ్మల్ని బుజ్జి అని పిలిచేవాడు? అవును సార్. మీ అన్నయ్య అని ఉన్నారు కదా, ఆయనకి చెప్పే ప్రయత్నం చేశారా? నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, ఒక్కసారి మాట్లాడని చెప్పారా? మా అన్నయ్యకి ఏం తెలియదు సార్, అమాయకుడు సార్. ఓకే, వాళ్ళకి చెప్పి నేను బాధపడింది కాక వాళ్ళు కూడా చాలా బాధపడతారు కదా సార్ ఈ విషయాలన్నీ తెలుసుకొని. మీరు బాధపడకండి, మీకు మంచి జరగాలని కోరుకుంటాము. ఇక్కడ మీరు మాట్లాడుతున్న క్రమంలో దాదాపు అంటే 2021 మీకు డిసెంబర్లో జాబ్ అంటే 22 నుంచి 25 అంటే దాదాపు 3 ఏళ్ల కాలం ఎలా భరించేవారు ఈ బాధని? ఎందుకంటే రోజు రోజుకి ఇంకా మీకు ఇబ్బంది ఎక్కువ అవుతూనే ఉంది, మీ డబ్బులు తిరిగి వచ్చేవి కాదు. పోనీ ₹1 తిరిగి ఇచ్చాడమ్మా మధ్యలో? అస్సలు ఇవ్వలేదు సార్. ఆ డబ్బులు అడిగాననేసి ఇప్పుడు నా మీద అన్ని వేస్తున్నాడు, నన్ను కొట్టడం తిట్టడం. ఇప్పుడు మినిస్టర్ పిఏ అయిన తర్వాత ఇంకా వాడి రాజ్యం అయిపోయింది, ఆవిడే కాపాడుతుంది, నువ్వేం చేసినా ఎవరు ఏం చేయలేరు నన్ను అనేసి నా ముందే అనేవాడు సార్. ఓకే, ఏమన్నాడు అంటే ఏం కాపాడలేడంటే ఏం చేస్తాడట? ఏం చేసినా నన్ను ఎవరు ఆపరు, మేడం నాకు సపోర్టు, మేడం నా వెనకాతలు ఉన్నారు, ఇప్పుడు నేను చంపినా కూడా ఏం చేయలేరు ఎవరు అనేసి అన్నాడు. మీరు మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేశారు, ఎందుకంటే మీరు అన్నారు ఆఫ్ కోర్స్ ఒక సాధారణ మహిళకి దట్టు మీ కుటుంబానికి మీరే దిక్కు కాబట్టి 5 లక్షలు అంటే మామూలు విషయం కాదు. మళ్ళీ అంత బెదిరింపులు ఎదురైనా ఒక ధైర్యం చేస్తూ ఉంటారు. మళ్ళీ అడిగే ప్రయత్నం చేసినప్పుడు ఏమనేవాడు? ఇంకప్పుడు ఇస్తాను అనే అనేవాడు సార్. ఎప్పుడు మీకు నమ్మకం వచ్చింది డబ్బులు ఇవ్వడని చెప్పి? ఎప్పుడు అర్థమైంది మీకు? చెప్పండి, ఏదో చెప్తున్నారు. ఈ నన్ను ఎప్పుడు కొండల ఏరియాకి ఆవిడకి చెప్పి మేడంకి చెప్పి ట్రాన్స్ఫర్ చేసాడు. ఇది డబ్బులు అడిగానని నన్ను కక్షపూర్వకంగా చేస్తున్నాడు, అరెస్ట్ చేస్తున్నాడు. ఎవరు అడిగినా మేడం పిఏ అని భయపడిపోయి ఎవరికి చెప్పినా మేడం పిఏ కదమ్మా మేమేం చేయలేమనేసి అంటున్నారు అనేసి అప్పటి నుంచి మరి అడగడం మానేసాం సార్. కానీ ఈ మధ్యన మొన్న 24 రాత్రి కూడా తాగిసి వచ్చి నువ్వు రా గంటలో వచ్చేద్దావు పంపించేస్తాను అక్కడ ఉన్నారు వాళ్ళు అనేసి చెప్పడం జరిగింది. దారుణమా? బహుశా ఆ మాట వింటూ ఉంటేనే కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆ రోజు ఆ బాధ ఎలా ఉండిందమ్మా ఆ క్షణం? ఎందుకంటే మీ పిల్లలు
ఓ పక్క. ఆ రోజు రాత్రంతా పడుకోలేదు సార్. నా 3 పిల్లలతో అలా బిక్కు బిక్కు అనుకుని ఉన్నాను సార్. రాత్రంతా మీకు మొత్తం భయం అనిపించింది? అవును సార్. ఇక్కడ పృథ్వీ అనే పేరు వినిపిస్తోంది, స్క్రీన్ మీద కొన్ని చార్ట్స్ కనిపిస్తున్నాయి. సతీష్ చాటింగ్ చేసింది ఓకే, మీరెవరో ఆ పేరు చెప్పనన్నారు, ఓకే దట్స్ ఓకే. కానీ పృథ్వీ కాల్స్ అంటూ, ఈ పృథ్వీ ఎవరమ్మా? పృథ్వీకి సతీష్కి సంబంధం ఏంటి? మేడం వాళ్ళ అబ్బాయి సార్. ఓకే ఓకే, అసలు ఏంటి వాళ్ళిద్దరికి రిలేషన్ ఏంటి? ఆ పృథ్వీకి మీకు ఏమైనా కాన్వర్సేషన్ జరిగిందమ్మా? మెసేజ్ చేసాడు సార్. ఏమనేవాడు? మా ఫ్రెండ్స్ మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అని చేశాడు సార్. ఎప్పుడైనా ఆక్షేపించారా? మీరేంటి, మీరు మంత్రి కొడుకు, నాతో ఏంటి అని చెప్పి అడిగేవారు ఎప్పుడైనా? అడిగే సార్. ఏమనేవాళ్ళు ఒక్కసారి? ఎందుకంటే మీరు చెబితే కాస్త ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది జనాలకు కూడా. ఎప్పుడు కాన్వర్సేషన్ జరిగిందమ్మా ఇది? 4 months 5 months అవుతుంది సార్. అంటే సతీష్ పృథ్వీతో చెప్పాడా? ఏమో సార్, నాకు తెలియదు సార్. ఓకే, కానీ పృథ్వీ మిమ్మల్ని అంటే కాల్ చేసేవాడా, మెసేజ్ చేసేవాడా తల్లి? ఒక్కసారి చేశాడు సార్ మెసేజ్. ఓకే, ఏమన్నాడు మెసేజ్లో? సార్ మెసేజ్లో ఏమన్నాడమ్మా? మిమ్మల్ని మా ఫ్రెండ్స్ ఇష్టపడుతున్నారు, లైఫ్ సెటిల్ అయిపోద్ది కదా. అంటే పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చేవాడా లేకపోతే ఇంకేమైనా అనేవాడు? లేదు సార్. ఓకే, అంటే నేను మిమ్మల్ని గుచ్చుగుచ్చు అడుగుతున్నందుకు నాకు క్షమించాలి, కానీ ఆ రోజు జరిగిందేంటో తెలిస్తే కొంచెం దానికి సంబంధించి వాళ్ళు జనాలకు కూడా క్లారిటీ వస్తుంది, అందుకే నేను మిమ్మల్ని అడగడం జరుగుతుంది. ఏమన్నాడు ఆ రోజు కరెక్ట్గా? పృథ్వీ అనే వ్యక్తి మీతో ఏం మాట్లాడు తల్లి? మాట్లాడలేదు సార్. చాటింగ్ లోనే ఏమన్నాడు అనేది? మా ఫ్రెండ్స్ మిమ్మల్ని ఇష్టపడుతున్నారు, లైఫ్ సెటిల్ అయిపోద్ది కదా అన్నాడు సార్. బా, మీరేమైనా మెసేజ్ రిప్లై ఇచ్చారా లేకపోతే మీరేమన్నారమ్మా అప్పుడు? ఏమి ఇవ్వలేదు సార్. వెళ్ళి అంటే ఆఫ్కోర్స్ మీ పిఎస్ సతీష్తో మీకు ఇబ్బంది ఉంది, అప్పుడు వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేశారా మంత్రి గారితో? అమ్మా ఏంటమ్మా మీ అబ్బాయి? 2-3 సార్లు మేడం దగ్గరికి వెళ్ళడం జరిగింది, చెప్పడం జరిగింది సార్, అయినా ఆవిడ పట్టించుకోలేదు సార్. ఏమన్నారమ్మా? మా పిఏ మీదే నాకు ఇచ్చేస్తావా, ఫోన్ ఉంది కదా అనేసి ప్రతి ఒక్కరికి ఫోన్ పేలు అవి వాట్సాప్లు చేస్తావా, నేను అక్కడ వేసాను జాబ్, అక్కడ వెళ్తే వెళ్ళు లేకపోతే మానేయి అన్నారు సార్. మా స్టాఫ్ కూడా ఉన్నారు సార్. ఓకే ఓకే అమ్మా, మీకు మీ